తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్న పరిసరాలు, మల్లెపూలు మీద పడుతున్నట్టు మంచు వర్షం, వెచ్చటి రగ్గు వెనుక ఒదిగిపోయిన శరీరం, ఇలా ఓ చక్కటి అనుభూతి సొంతం చేసుకోమంటూ జమ్మూ కాశ్మీర్ ఊరిస్తోంది. ఎప్పుడూ ఉగ్రవాదులతో వార్తల్లో నిలిచే కశ్మీర్ లోయ చిల్లాకలాన్ సమయంలో పర్యాటకుల్ని జిల్ అనిపిస్తోంది. పచ్చటి చెట్లని కప్పేసిన మంచు, ఇళ్ల పైకప్పులను నింపేసిన మంచు, నల్లటి రోడ్లను దాచేసిన మంచు, నడిస్తే నల్లబడిపోతుందేమో అనిపించే మంచు, ఎటు చూసినా మంచే. జమ్మూ కశ్మీర్ ఇప్పుడు మంచు దుప్పటిలో ఒదిగిపోయింది. భౌగోళికంగా కశ్మీర్ అందాలు, ఋతువుల మార్పుతో వచ్చిన సొగసు కలగలిసి పర్యాటకులకు స్వర్గంలా కనిపిస్తోంది. చిలాకల డిసెంబర్ చివరి వారం నుంచి జనవరి 30 వరకు నడుస్తుంది సీజన్. ఈ సమయంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో చలి తీవ్రంగా ఉంటుంది. చిల్లాకలాన్ కు ముందు వెనుక చలి ఉన్న ఈ సమయంలో ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోతాయి. మంచు జల్లులు, ఐస్ గడ్డల వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో కశ్మీర్ రాష్ట్రం యూరప్ దేశాలను మించిన అందంతో అలరారుతుంది. చలి తట్టుకోగలిగిన వాళ్లకు, యూరప్ లో మంచు కొండల అందాలు చూసిన అనుభవం భారతదేశంలో సొంతం చేసుకోవాలనుకునే వాళ్లకు ఇది సరైన సమయం. చిన్నపాటి మంచు వర్షం, దూరంగా కనిపించే కొండలు ఎంతో అందంగా కనిపిస్తాయి. మంచు వర్షం ఆగి కాస్త ఎండఛాయలు కనిపించాయంటే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. తెల్లటి కొండపై సన్నటి సూర్యకిరణాలు పడి మెరిసిపోతూ ఉంటుంది. చిల్లాకలాన్ సీజన్ లో జమ్మూ కశ్మీర్ కు పర్యాటకుల తాకిడి ఎక్కువే. అయితే కొన్నాళ్లుగా ఆ సందడి తగ్గింది. ఉగ్రవాద అలజడి ఎక్కువ కావడం, కశ్మీర్ లో మంచు వర్షం తగ్గడంతో టూరిజం వెనకబడింది. కానీ ఈ ఏడాది మళ్లీ మంచు వర్షం ఎక్కువగా కురుస్తోంది. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 28 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. దీంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని టూరిజం మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంత సౌకర్యాలు మెరుగుపరిస్తే జమ్మూ కశ్మీర్ నిజమైన అందమేంటో పర్యాటకులకు తెలుస్తుందంటున్నారు. जी बिल्कुल, अगर हम देखें हमारी वैली के हिसाब से जो स्नोफॉल है बहुत ही इंपॉर्टेंट है, क्योंकि अगर हम देखें पिछले साल भी जो है स्नोफॉल उतना हुआ नहीं, तो इस साल जो ये स्नोफॉल है मतलब बहुत ही अच्छा है, क्योंकि मतलब जो माउंटेनियस रीजन है फिर समर्स में वाटर रहता है। और टूरिज्म के हिसाब से भी अगर हम देखें तो विंटर्स में जो है टूरिस्ट रिजॉर्ट जो है पहलगाम है, गुलमर्ग है, तो उनमें जो है ये एक टूरिज्म का एक जरिया भी है, तो उस हिसाब से भी ये बहुत अच्छा है। लेकिन हाँ, अब थोड़ी प्रॉब्लम्स है, लाइक इलेक्ट्रिसिटी है या और कुछ है, तो इससे हम यही कहना चाहेंगे कि मतलब ये जो गवर्नमेंट है इनको सुइटेबल स्टेप्स लेने चाहिए, मतलब ये सब रेस्टोर किया जाए। हम यही कहना चाहेंगे कि जो भी मतलब एडमिनिस्ट्रेटर्स हैं उनको चाहिए कि वो जल्द से जल्द मतलब जो रोड्स हैं उनको रेस्टोर करे और जो इलेक्ट्रिसिटी है उसको रेस्टोर करे, क्योंकि ये दो चीज़ें हैं जो बहुत ज़्यादा इंपॉर्टेंट है। और फिर बाकी मतलब स्नोफॉल ये तो मेरे हिसाब से बहुत ही अच्छा है, मतलब क्योंकि कश्मीर का जो इसे कहते हैं गहना कहते हैं, तो उस हिसाब से बहुत ही अच्छा है। टूरिज्म मतलब टूरिस्ट्स इससे बहुत ज़्यादा अट्रैक्टेड होते हैं टुवर्ड्स कश्मीर, एंड आई थिंक इट इज़ वन ऑफ द एसेंस ऑफ कश्मीर वैली। శీతాకాలంలో జమ్మూ కశ్మీర్ అందాలు చూడడానికి పర్యాటకులు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ప్రభుత్వాలు మాత్రం మౌలిక వసతులు కల్పించడంలో ఇంకా వెనుకబడే ఉన్నాయి. స్నో గేమ్స్, హిల్ రిసార్ట్స్ లాంటివి జనవరి మధ్య నాటికి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే సౌకర్యాలు కల్పించుంటే పర్యాటకుల రాక పెరిగేదనే భావనుంది.